హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ కాజ్పేట్ బ్లాగర్ పావని మాట్లాడుతున్నాను. సో ఇప్పుడైతే వినాయకుడు పండుగ వస్తుంది కదా, మనమైతే వినాయకుడి విగ్రహాల దగ్గరికి అయితే వచ్చేసినాము. సో అది వినాయకుడు తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, అసలు ఆ మట్టి ఎక్కడి నుంచి తెస్తారు, అసలు దానికి కావాల్సిన కలర్లు కానీ అవన్నీ ఎక్కడి నుంచి తెస్తారు, అసలు వీళ్ళ ఎన్ని రోజులు పడుతుంది ఈ విగ్రహం తయారు చేయడానికి అయితే మనం తెలుసుకుందామని అయితే వచ్చాము. సో చూడండి, మనం ఇప్పుడైతే అడుగుదాము. నమస్కారం భయ్యా. बोलो भैया कितना दिन होता आपको? 12 दिन 10 days to 15 days एक విగ్రహం पूरा टोटल कंप्लीट होने का విగ్రహం అయితే తయారు చేయడానికి 10 రోజుల నుంచి 15 రోజులు పడుతుందట. भैया किधर से लेके आता वो सैंड? इधर लोकल से मट्टी खरीद के लाते हैं हम लोग, जमीन से आता है. कितना होता वो एक विग्रहम के लिए? एक विग्रह के लिए टोटल एक मिट्टी के गणपति को बनाने के लिए हाफ ट्रैक्टर लगता है, बड़ा 10-12 फीट का बनाने के लिए लगता है. ठीक है. ये विग्रहम का फीट रहता ना, ये कितना दिन होता है ये अच्छा आने का? ये पूरा फिनिशिंग होने में एक मूर्ति का 10 से 5 दिन बोले आप, 15 डेज बोले आप नहीं, ये पूरा होने पूरा बोलता है ये 3 मंथ का होता है. 3 मंथ्स होता. अब 3 मंथ्स ऐसे करे तो एक गणेश चौथी से पहले हम 3 मंथ इधर आके काम करता. ये कंप्लीट पूरा गणपति कंप्लीट होने को चौथी तक, अभी सितंबर 7 को है, ये 5 तक कंप्लीट हो जाता. ठीक है. आपको गांव किधर? ओडिशा आगे के इधर ये विग्रह बेचते आप? ओडिशा से कितना साल से बेच रहे? हम इधर से ओडिशा से आ रहे हैं, 15 साल से आ रहे हैं. 15 साल से आ गया. कितना अच्छा प्रॉफिट आता है इसमें? हाँ, ऐसे प्रॉफिट बोल तो हमारा खर्चा तो ज़्यादा होता है, क्योंकि इधर एक से ए से जेड तक पूरा खरीद के करना पड़ता है, तो चल जाता है अच्छे, थोड़ा बहुत रह जाता, प्रॉफिट हो जाता है अच्छे से. प्रॉफिट हो जाता. आपका नाम? ये साई గణేష షాప్. हाँ. విగ్రహం తయారు చేయడానికి అయితే 10 నుంచి 15 రోజులు పడుతుందట. అసలు మొత్తం ఒక విగ్రహం మొత్తం పూర్తి కావడానికి అయితే 3 నెలలు పడుతుందట. అంటే గణేష్ పండుగ కన్నా ముందు 3 నెలల నుంచి అయితే ఈ విగ్రహం స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో వీళ్ళ సొంతూరు వచ్చేసి ఒడిస్సా, కానీ 15 సంవత్సరాల నుంచి ఇలా అయితే విగ్రహాలు అయితే తయారు చేసుకుంటున్నారు. వీళ్ళ షాప్ అయితే వరంగల్ దగ్గర సాయి గణేష్ షాప్, అన్న పేరు కమల్. సో మీరు కూడా ఎవరైనా కొనుక్కోవాలంటే ఈ షాప్ని అయితే విజిట్ అవ్వండి. సో మనకైతే చూసి ఇస్తారు. సో చాలా చాలా బాగున్నాయి. చూడండి ఒక్కొక్క విగ్రహం ఎలా ఉందో, అద్భుతమైన విగ్రహాలండి. ఒక్కొక్క విగ్రహం చూస్తే అసలు మాటలో ఏమైతే మనం చెప్పలేము. చూడండి సర్పం, చూడండి వినాయకుడి పైన ఎంత బాగుందో, త్రిశూలం కానీ సర్పం కానీ తయారు చేసుకుంటున్నారు. విగ్రహంకి అయితే మట్టిని అయితే ఇట్లా తొక్కి ఆ మిషన్ ఉంది, ఆ మిషన్ తోడి లూజ్గా ఇట్లా వేసి ఆ బకెట్లో వేసుకోబోయి అయితే మన విగ్రహం అయితే తయారు చేసి, సో చూస్తున్నారు కదా వాళ్ళు తయారు చేసే విధానం అయితే. సో కష్టాన్ని మించిన ఫలితం ఉంటుందంటే ఇదేనేమో. ఒక్క విగ్రహానికి తయారు చేయడానికి ఇద్దరుగా ముగ్గురుగా అయితే చేస్తున్నారు. అసలు వీళ్ళు టైంకి ఎప్పుడు తింటారో కూడా తెలియనట్టుంది. అది గోన సంచులు అతకబెట్టుకుంటా. సో చూస్తున్నారు కదా, ఈ విగ్రహం వచ్చేసి 12 ఫీట్లు అయితే ఉన్నది. సో దీనికి కావాల్సిన మట్టి అయితే హాఫ్ ట్రాక్టర్ పడుతుందంట. సో వాళ్ళైతే ఇక్కడ సరౌండింగ్లో ఉన్న జమ్మున్పేట, ఇక్కడ సరౌండింగ్ ఉన్న ప్లేసెస్లో అయితే మట్టి తెచ్చుకుంటారు. హాఫ్ ట్రాక్టర్ అంటే నార్మల్గా ఫుల్ కాస్టే ఉంటుంది. భయ్యా కాస్ట్ బోలో हाफ ट्रैक्टर का? हाफ ट्रैक्टर का 3000 रहता. ये पूरा होने के बाद कितना अमाउंट होता आपको? टोटल हम एक आदमी नहीं है, पूरे वर्कर्स है, उसको सब मिला के काट पीट के हमारे को एक कारीगर को 140 तक आता. 140 तक आता पूरा होने के बाद. 1,40,000 उतना प्रॉफिट आता आपको? हमारे अकेले को नहीं, 3-4 आदमी है, उन लोगों को पूरा आता है इतना. ठीक है. वो लास्ट ईयर का कितना आता आ गया आपको प्रॉफिट? लास्ट ईयर का 130 आया. 130 आ गया. 140 को 130 आ गया. अच्छा ठीक है. చూస్తున్నారు కదా అందరూ. సో లాస్ట్ ఇయర్ 140 పెట్టినట్ట 130 ప్రాఫిట్ అయితే వచ్చింది. ఒక ట్రాక్టర్కి కాస్ట్ వచ్చేసి అయితే 3000 అంట. సో ఏదైనా మనము పెట్టిన దాన్ని బట్టి డబల్ వస్తుంది కావచ్చు. ఇప్పుడు ఈ విగ్రహాలు తయారు చేసి 3 నెలలు కష్టపడితే వీళ్ళు అంత అమౌంట్ తీసుకుంటారు. మళ్ళీ ఒక్కరే కాదు, నలుగురు కలిసి చేసి కష్టపడి సో వాళ్ళ భార్య పిల్లల్ని అయితే చదువుకోవాలి కాబట్టి సో ఎక్కడి నుంచో వేరే ఊరు నుంచి అయితే వచ్చి
వేరే స్టేట్ నుంచి వచ్చి మరి మన స్టేట్కి వచ్చి అయితే ఇట్లా విగ్రహాలు అమ్ముకుంటున్నారు. సో చూస్తున్నారు కదా, అది ఇంత ముందుకు మనం చూసినట్టయితే అవి మట్టి తోడి చేసినాయి, ఇంకా వాటికి ఇంత కలరింగ్ వేయలే. వీటికైతే ఇప్పుడు కలరింగ్ వేసినారు. ఇంకా వీటికి ఇంకా కలర్గా ఇంకా విగ్రహాన్ని ఇంకా చాలా బాగా తయారు చేస్తారు కదా. చూసినా మన కోసం ఎవరైనా మనల్ని అమ్మ నాన్న వదిలేసి వస్తారా అని అనే ఒక డైలాగ్ ఉంటుంది కదా. సో మన కోసం అయితే వినాయకుడు రాబోతుండు. అది కొన్ని రోజులలో అయితే అసలు ఈ దేవునికి ఉన్న స్పెషాలిటీ ఏంటనంటే ఏ గుళ్ళో అయినా ముందుగానే ఉంటాడు. ముందుగానే ఫస్ట్ వినాయకుని దర్శించుకున్నాకనే వేరే దేవుని దర్శించుకోవాలి. అదొక స్పెషాలిటీ మన వినాయకునికి మాత్రమే ఉన్నది. అదొక గొప్ప వరం అనుకోవాలి. ఎన్ని రోజులు ఉన్నది నాకు కూడా తెలియదు కదా. ఇంకా కొద్ది రోజులలో తయారవుతుంది అంటున్నారు కానీ, సో అవుతుందో అదైతే మళ్ళీ ఒకసారి అడుగుదాము. ఇవి సో వీటికైతే కలర్లు వేస్తే ఎంత బాగుంటుందో చూడండి. ఇప్పుడైతే నార్మల్గా వాళ్ళు 10-15 రోజులు అయితే ఇలా చేసి పెట్టిన తర్వాత కలరింగ్ వేస్తారట. ఇంత ముందుకు చూపించాను కదా, వైట్ కలర్ వేసిండ్రు. దాని తర్వాత ఇంకా కలరింగ్ కూడా చాలా వేసుకోవాలి. క్యా బోల్ రే, ఏ 15 days बोल रहे आप ये होने के बाद या और उन कर रहे और तो दूसरा विग्रह भी कर रहे. दुर्गा माता का रहता, दुर्गा माता भी सेल करते हैं. ठीक है, दुर्गा माता भी सेल करते कहते हैं. इंकोकटे और क्या बोलना, ये 15 days होते बोल रहे ना. ये कितना लगता ये लकड़ी पेंट लकड़ी पूरा, वो पूरा टोटल खर्चे में पूरा 7 लाख to 8 लाख आता. एक विग्रह का एक बांसा गीसा घास मिट्टी ये लगा के कम से कम एक 7 फीट का है, तो इसमें 15,000-16,000 खर्चा आता है. कलरिंग कितना होता, कलरिंग कितना दिन होता? कलरिंग अभी 2-4 दिन में स्टार्ट हो जाता, 5 तक ख़त्म हो जाता. సెప్టెంబర్ 5 तक ख़त्म हो जाता. ఒక విగ్రహం తయారానికి 15 రోజులు పడుతుందని చెప్పిండు. ఇది మొత్తం ప్రాసెస్ కావడానికి 3 నెలలు అని చెప్పింది కదా. దానికి కాస్ట్ ఎస్టిమేషన్ వచ్చేసి అయితే 8 లక్షల నుంచి 9 లక్షల వరకు అయితే ఖర్చు అవుతుందట. సో ఇంకొకటి ఏంటంటే ఒక విగ్రహం ఇంత 7 feet 8 feet అవుతున్నది, 12 feet కూడా ఉన్నది. ఒక్కొక్క విగ్రహం కాస్ట్ వచ్చేసి ఒక్కొక్క రేట్ ఉన్నది. సో కలరింగ్ ఇప్పుడు ఇదైతే 15 రోజులు పడుతుంది. వైట్ కలరింగ్ వేసే వరకు ఒక 4 days పడుతుంది. ఇంకా మొత్తం కలర్ మిక్స్ మొత్తం దేవుణ్ణి పూర్తిగా మొత్తం దేవుణ్ణి తయారు చేయడానికి అయితే ఒక 3 రోజులు పడుతుందట. సో ఇదంతా మొత్తం కంప్లీట్ అయ్యే వరకు పూర్తిగా కంప్లీట్ అయిపోయే వరకు అయితే సెప్టెంబర్ 5 వరకు అయిపోతుంది. తొందరలోనే ఉన్నది. మరి ఎట్లా ఇవన్నీ కొన్ని అయితే ఆగినాయి కదా అంటే సెప్టెంబర్ 5 వరకు మొత్తం అయిపోతాయి దీది అని చెప్తున్నారు. సో దీనికైతే మంచి ప్రాఫిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా కష్టపడుతున్నారు. 3 నెలలు కష్టపడితే ఎంతో కొంత ఆదాయం వస్తుందని అయితే ఆశపడుతున్నారు. సో చూద్దాము ఈ ఇయర్ ఎట్లా ఉంటుందో వీళ్ళ ప్రాఫిట్. సో భయ్యా ये डिज़ाइंस है ना, आप सिखा लेते और आपको ये क्लास बोलते नया वाला आता है ना, ये करने के लिए नया वाला आप दोस्त रहता ना, मैं भी करते वैसे बोलते ना, वो ट्रेनिंग लेते और ट्रेनिंग फर्स्ट स्टार्टिंग से ट्रेनिंग लेना पड़ता है. उसके बाद काम मालूम हो गए बाद में ये आइडिया से भी कर सकता है. फ़ोटो दिए ऑर्डर कर रहे तो फ़ोटो के साथ फ़ोटो ला के दिए तो वो भी हम लोग कर लेते हैं. कितना दिन ट्रेनिंग रहता है इसको? ये पैसा देने के लिए लेते क्लास रहता है इसको आपका? क्लास रहता है, उसका कोई डेज का कोई ये नहीं है. वो उसके आपके मर्जी से हिसाब से किसको कितना टैलेंट है वो उसके हिसाब से कर लेता है. ये डिज़ाइंस आपको कितना साल से कर रहे हैं आप? 15 साल बोले ना आप? 15 साल से इधर औरंगल आ रहा हूँ. 15 साल से आ रहा हूँ. इससे पहले मैं 10 साल उधर ही काम करके थोड़ा करके पूरा सीख लेते हैं. आपको बेटी है? बेटी है. उसको भी आता? नहीं, वो अभी छोटी है. आपको फैमिली से इधर आ गया आप? नहीं, फैमिली नहीं, हमारे पूरे एक गांव का 2 आदमी है 3 आदमी है करके एक टीम बना के इधर आए. अच्छा है आपका విగ్రహం అచ్చా है. సో చూస్తున్నారు కదా, ఒక్కొక్క విగ్రహాన్ని ఇలా తయారు చేయడం డిజైన్ కానీ ఏదైనా పర్లేదు దీనికి ఒక క్లాస్ ఉంటుందట.
సో క్లాస్ కానీ ట్రైనింగ్ కానీ ఎన్ని రోజులు అనేది ఏం లేదు. సో ఇష్టం ఎవరికి ఎంత తొందర వస్తే అంత వారికి వీలైనంత తొందరగా నేర్చుకొని చేసేస్తారట. ఇంకొకటి ఐడియాతో చేసేస్తారట. ఒక ఫోటో కానీ ఏదైనా చూపిస్తే దాంతో అట్లా ఎస్టిమేట్ చేసేసుకొని అయితే ఇది ఇంత ఉంటుందని చెప్పి అయితే విగ్రహాలు చేసి నేర్చుకొని చేస్తారట. సో ఇదైతే చాలా బాగుంది కదా. సో ఈజీ అని చెప్పలేను, చాలా కష్టము. ఒక మట్టి తెచ్చుకొని, అది మట్టి కొనుక్కొచ్చుకొని తెచ్చుకొని అదంతా తొక్కి నానబెట్టి, సో ఆ డ్రిల్లింగ్ మిషన్ ఏదో సంథింగ్ ఉన్నో దాంతో पहले इसे स्टैंड करना पड़ता है. स्टैंड करने के बाद ऐसे गड्डी से रफ कर लेते, एक टेक्सचर बना लेता है. సో చూస్తున్నారు కదా, ఈ గడ్డితో ఇట్లా ఫస్ట్ స్టార్టింగ్ చేస్తారు. पहले वो स्टेज बना लेता है, उसके बाद गड्डी से तैयार करना पड़ता है. गड्डी से स्ट्रक्चर बनाने के बाद फर्स्ट लेयर आता है, फिर सेकंड लेयर आता है, फिर थर्ड लेयर आता है. उसके बाद फिनिशिंग होता है. उसके बाद जाके वाइट चढ़ा के कलरिंग में ये गड्डी कितना रहता है? ये आता है रोल ऐसे 12 फीट्स का 12 फीट्स का कितना? ऐसे रोल आता है, एक 5 रोल उसको पड़ता है. 5 रोल पड़ता है आपको? रोल 220 तक 220 तक है था. प्राइस रहता है. చూసారా, ఫస్ట్ అయితే ఇట్లా గడ్డి విగ్రహం చేస్తారట. సో గడ్డి విగ్రహం చేసి అయితే ఫస్ట్ కరెక్ట్ షేప్ చేసినాక దానికైతే ఇట్లా ఇప్పుడు మనం చూపించినాం కదా, మట్టి దొక్కుతున్నారు కదా. సో ఆ మట్టి దొక్కేది దానికి పెయింటింగ్ అదంతా ఫస్ట్ అతకబెడతారు. అతకబెట్టిన తర్వాత ఒక 10 to 15 days అయితే అట్లా విగ్రహం ఉంటుంది. తర్వాత కొంచెం వైట్ కలరింగ్ వేస్తారు. వైట్ కలరింగ్ వేసిన తర్వాత అన్ని కలర్స్ కలిపి విగ్రహం అయితే మొత్తం పూర్తిగా తయారు చేసేస్తారు. సో తొందరలోనే మనమైతే వినాయకుడి పండుగకి రచ్చ వేయాలి. అంతకుమించి నేను చెప్పదలుచుకుంది ఏం లేదు. సో ఈ సంవత్సరం వినాయకుడి పండుగ ఎలా జరుగుతుందో చూద్దాం అందరము. వినాయకుడి పండుగ ముందు రోజు అయితే మనం వచ్చి మళ్ళీ ఒకసారి అయితే చూద్దాము. అప్పటి వరకు ఫుల్ కంప్లీట్ అయితే ఉంటాయి కదా వినాయకుడు. సో అప్పుడు కూడా మనం చూస్తే ఇంకా అప్పుడు ఎలా ఉంటుందో అయితే మీకు చూపిస్తా ఖచ్చితంగా. సో బాయ్, థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని విజిట్ అయినందుకు. నా మొత్తం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో నేను మీ కాజ్బెట్ బ్లాగర్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.